డప్పులు కొడితే సిగాలు ఊగుతారు. పూనకాలు అది అది మీకు మానసిక శాస్త్రం ప్రకారంగా కూడా మంచి మ్యూజిక్ ప్లే అవుతుంటే మన కాలు ఏమవుతుంది? ఊగుతుందా? ఎలా ఊగుతుంది అది? సో అంటే ఇప్పుడు మానసిక శాస్త్రం ప్రకారంగా కూడా దానికి అదొక వ్యాధి. అదొక వ్యాధి. ఎప్పుడైతే గట్టిగా డప్పులు కొట్టేస్తారో ఇంకా వాళ్ళు వైబ్రేట్ అయిపోయి వాళ్ళకి ఏదో తెలియని శక్తి ఆవహించేసిందని ఇంకా చెప్పేస్తుంటారు. అప్పుడప్పుడు టీవీ 9లో కూడా ఒక ఆవిడని చూపిస్తుంటారు. పాప ఆవిడ ఏదో చెప్పేద్ది, ఇక్కడ ఏదో భవిష్యాలు చెప్పేస్తుంటారు. వాళ్ళు కూడా ట్రోల్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు. రైట్. అంటే ఆడనన్న శబ్దాలు వస్తే వైబ్రేట్ అయితే మామూలుగా సాంగ్ వచ్చినప్పుడు కూడా నేను అయితే వైబ్రేట్, మీరు కూడా ఇతర వైబ్రేట్. సో దాంట్లో తారతమ్యాలు లేవు. ఇక్కడ సౌండ్లు వచ్చినాయి కాబట్టి వీళ్ళు అయ్యారు. కానీ వచ్చాడు అనగానే అక్కడ ఊగిపోతుంటది, షేక్ అవుతా ఉంటది. అదే నేను అంటున్నాను, ట్రాన్స్. డప్పు కొట్టినంత సేపే అక్కడ దేవుడు కనబడతాడు, డప్పు ఆపేస్తే దేవుడు ఆగిపోతాడు. ఆ సిస్టమ్ బైబిల్లో లేదు. నేను అదే చెప్తా.